వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. జనతా వాకర్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ పార్క్ రోడ్లోని కార్యాలయంలో సర్దార్ గౌతు లచ్చన్న 19వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనతా వాకర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ముక్కు రాధాకృష్ణ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ గౌతు లచ్చన్న 1909 సంవత్సరం ఆగస్టు 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా సోంపేట తాలూకా బారువానే సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి గ్రామంలో జన్మించడం జరిగిందన్నారు. కీర్తిశేషులు డాక్టర్ సర్దార్ రైతు లచ్చన్న ఉత్తరాంధ్ర నుంచి ఎగిసిపడ్డ రాజకీయ కెరటమని అన్నారు. అలాగే ఆయన జీవితాంతం బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన ఆశాజ్యోతి అని, దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి ఆయనే అని అన్నారు. అలాగే సర్దార్ గౌతు లచ్చన్న రాజకీయ మహాశిఖరం అని, స్వాతంత్ర సమర యోధుడిగా జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాలు, కార్మిక ఉద్యమాలు నడిపిన మహోన్నత వ్యక్తి అని, రాజకీయ నాయకుడిగా ఆయన సాగించిన ప్రయాణం ఆయన్ని మహానీయుడిగా నిలబెట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనతా వాకర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శులు కాయల మధు, పోలిచర్ల ఉదయ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు తెరకాల శివగౌడ్, జై శ్రీరామ్ జిల్లా కార్యదర్శి తులసిరామ్, మునిబాబు, సభ్యులు జొన్నలగడ్డ అవినాష్ నాయుడు, వెంకట్, సాయి తదితరులు పాల్గొన్నారు. జనతా వాకర్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో గల కార్యాలయంలో ఈరోజు స్వాతంత్ర సమరయోధులు, ప్రముఖ రాజకీయ నాయకులు సర్దార్ గౌతు లచ్చన్న గారి 19వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. సర్దార్ గౌతు లచ్చన్న గారు చిన్నతనం నుండే సామాజిక స్పృహతో, దేశభక్తితో అనేక ఉద్యమాలు, కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వాతంత్ర సమరయోధులుగా భారతదేశం మొత్తం కూడా తిరుగుతూ జాతీయ నాయకులతో పాటు ఎన్నో ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. ఆ కాలంలో తన 21వ ఏట మెట్రికులేషన్ చదువుతూ మహాత్మా గాంధీ పిలుపు మేరకు చదువును కూడా మధ్యలో వదిలేసి ఉప్పు సత్యాగ్రహం కోసం పనిచేయడం జరిగింది. ఆ కాలంలో వాళ్ళ యొక్క సొంత ఊరు శ్రీకాకుళం జిల్లా సోంపేట నియోజకవర్గంలోని బారువా అనే గ్రామంలో వారు జన్మించడం జరిగింది. ఆ గ్రామంలోనే సముద్రంలో నుంచి నీటిని తీసి సొంతంగా ఉప్పు తయారు చేసి ఆ ఉప్పుని అమ్మి దాని ద్వారా వచ్చిన డబ్బులతోటే స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది. అలాగే దాదాపు ఉప్పు సత్యాగ్రహ కాలంలో అరెస్ట్ అయి 4 రోజుల పాటు నర్సన్నపేట, బాపట్ల జైలులో ఉండడం జరిగింది. అనంతర కాలంలో కూడా రాజమండ్రి జైల్లో 5 నెలల పాటు ఆ ఉద్యమంలో ఉండడం జరిగింది. బ్రిటిష్ వారి చేత సైటెడ్ సూటైట్ ఆర్డర్ కూడా ఆయన మీద ప్రకటించడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే హరిజన ఉద్ధరణ కోసం హరిజన సేవా సంఘం అనే సంస్థను స్థాపించి హరిజనులు అంటరానితనం పోవాలి, సమాజంలో అందరూ ఐకమత్యంగా బతకాలనే ఉద్దేశంతో ఉద్యమాలు నిర్వహించారు. అలాగే హరిజనులు అందరూ కూడా దేవాలయాల ప్రవేశం చేయించడం, హరిజన కుటుంబాల్లో ఉన్నటువంటి అందరూ కూడా అభివృద్ధి సాధించాలంటే విద్య ద్వారానే సాధ్యం అని చెప్పి ఎవరైతే విద్య పట్ల ఉత్సాహంతో ఉన్నారో అలాంటి యువత యువకులందరినీ కూడా తన సొంత నిధులతోటే వాళ్ళందరినీ కూడా చదివించి పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేయడం జరిగింది. ఇకపోతే రాజకీయ రంగంలో ప్రవేశించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద నాయకులుగా ఎదగడమే కాకుండా ఆయన ఎమ్మెల్యే, ఎంపీగా ఒకేసారి 2 నియోజకవర్గాల్లో పోటీ చేసి విజయం సాధించడం జరిగింది. అయితే అదే సమయంలో ఆయన గురువు గారైన ఆచార్య ఎన్వి రంగా గారు కూడా ఒక నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఆ కాలంలో లచ్చన్న గారు తన ఎంపీ స్థానానికి రాజీనామా చేసి ఆ స్థానంలో వాళ్ళ గురువు గారైన ఎన్డీ రంగాన్ని పోటీలో నిలిపి గెలిపించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. అలా నిస్వార్థమైనటువంటి రాజకీయ నాయకుడిగా
ఆంధ్రప్రదేశ్లో రైతులు పడుతున్నటువంటి కష్టాలను చూసి చలించిపోయి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి చెన్నై వరకు 2400 కిలోమీటర్ల దూరాన్ని పాదయాత్ర ద్వారా 10 లక్షల మంది ప్రజలతోటి ఈ యొక్క ఉద్యమాన్ని నడిపి సర్దార్ అనే యొక్క బిరుదుని ప్రజల చేత ఆయన తీసుకోవడం జరిగింది ఆ రోజు. ఇలా చెప్పుకుంటూ పోతే సర్దార్ లచ్చన్న అనేక కార్యక్రమాల ద్వారా అనేక ఉద్యమాల ద్వారా ప్రజల్లో ఉంటూ ఈరోజు నేటి సమాజానికి ఆదర్శవంతంగా ఈరోజు ఆయన నిలిచారని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారాలతో సెలవు తీసుకుంటాం.